హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ప్రెగ్నెంట్ ఉమెన్ తరచు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు చెప్పే కంప్లైంట్ ఏంటంటే కాళ్ళకి వాపులు వస్తున్నాయి డాక్టర్, ఏం చేయాలని అడుగుతూ ఉంటారనమాట. మనకి ప్రెగ్నెన్సీ సమయంలో మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ తల్లి నుంచి న్యూట్రియన్స్ అన్నీ బేబీకి లోపల అందాలి. అప్పుడే బేబీ అనేది చక్కగా హెల్తీగా గ్రో అవుతుందన్నమాట. సో అది మనకు అందాలంటే మనకి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ సమయంలో తన బాడీలో బ్లడ్ కానీ ప్లాస్మా లెవెల్స్ అనేవి ఉన్న దానికన్నా ఇంకొక 50% అనేది అదనంగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ బ్లడ్ ద్వారానే బేబీకి మదర్ నుంచి వెళ్ళే న్యూట్రియన్స్ అన్నీ అంది బేబీ చాలా హెల్తీగా గ్రోత్ అవుతుంది. కానీ ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా పెరగటం వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో బ్లడ్ అనేది అక్కడే అక్యుములేట్ అయ్యి కొంచెం సర్క్యులేషన్ అనేది స్లో అయ్యి తల్లికి ఈ సమయంలో ఏంటంటే వాళ్ళకి కాళ్ళ వాపులు అనేవి ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటాయన్నమాట. ప్లస్ ప్రెగ్నెన్సీ సమయంలో వీళ్ళకి రిలాక్సిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి జాయింట్స్ కానీ లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మన ప్రెగ్నెంట్ సమయంలో వాళ్ళు రేపు నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఒక 3-3.5 కిలోల బేబీ చక్కగా వెజానా నుంచి డెలివరీ అవ్వాలంటే ఆ సమయంలో మదర్ పెల్విక్ బోన్ కానీ అక్కడ ఉండే లెగ్మెంట్స్ కానీ మంచి వైడ్గా ఎక్స్పాండ్ అవ్వాలి. అవి ఎక్స్పాండ్ అయితేనే బేబీ అనేది ఈజీగా కిందకి రాగలుగుతుంది. అట్లా ప్రాసెస్ అవ్వాలంటే ఈ రిలాక్సిన్ హార్మోన్ జాయింట్స్ని లిగమెంట్స్ని మజిల్స్ని మంచిగా రిలాక్స్ చేసి బేబీ వచ్చే సమయంలో పెల్విస్ని మంచిగా వైడ్గా చేస్తుంది అనమాట. అప్పుడే బేబీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా రాగలుగుతుంది. కానీ ఈ రిలాక్సిన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే మనకి కాళ్ళల్లో కండరాలు మనకి ఎక్కువగా రిలాక్స్ అయ్యి ప్లస్ మనకి రక్తనాళాలు ఏంటంటే మనకి వాల్వ్స్ అని ఉంటాయి. మనకి లెగ్స్ నుంచి బ్లడ్ హార్ట్కి రీచ్ అవ్వాలంటే కింద లెగ్స్లో ఉండే మజిల్స్ పంప్ చేయాలన్నమాట. అప్పుడే బ్లడ్ అనేది పైకి వస్తుంది. సో ఈ హార్మోన్ వల్ల ఆ పని సరిగ్గా జరగక మనకి బ్లడ్ అనేది లెగ్స్లోనే అక్యూములేట్ అయ్యి దానివల్ల వాళ్ళకి ఏంటంటే కాళ్ళకి వాపులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి యూజువల్గా ఈ కాళ్ళ వాపులు ఏంటంటే 5 నెలల తర్వాత కంప్లైంట్ చేస్తూ ఉంటారు అందరూ. అదే డెలివరీ సమయానికి వచ్చేసరికి ఈ కాళ్ళ వాపులు అనేవి ఇంకా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనకి ప్రెగ్నెన్సీ సమయంలో ఇది ఒక కారణం అయితే కొంతమందికి ఏమైనా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కానీ లేకపోతే వాళ్ళు మా ఫుడ్లో ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చి కానీ లేదా ఒక్కోసారి ఏమైనా థైరాయిడ్ వాళ్ళు ట్యాబ్లెట్ సరిగ్గా వాడక థైరాయిడ్ కంట్రోల్లో లేకపోయినా లేదా సడన్గా బీపీ షూటప్ అయిందనుకోండి ఆ సమయంలో కూడా వాళ్ళకి కాళ్ళ వాపులు రావచ్చు. ఎప్పుడైనా మీకు కాళ్ళ వాపులు జస్ట్ ఒక మైల్డ్ స్వెల్లింగ్ అనుకోండి, టెన్షన్ పడద్దు. కానీ సడన్గా లెగ్ స్వెల్లింగ్ స్టార్ట్ అయ్యి కాళ్ళంతా రెడ్గా అయిపోయినా కానీ లేదా ఒకవేళ చాలా పెయిన్ఫుల్గా అయిందనుకోండి లెగ్ మీకు, అది మాత్రం మీకు వార్నింగ్ సైన్. వెంటనే వెళ్ళి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ విషయం ఏంటనేది తెలుసుకోవాలి. ఎందుకంటే కాళ్ళల్లో బ్లడ్ మనకి స్లోగా సర్క్యులేషన్ అయ్యి అక్కడే ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఆ రక్తనాళాల్లో క్లాట్ ఫామ్ అవుతుంది. దీనిని మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డీవీటీ అని అంటాం అనమాట. ఇలాంటి కండిషన్కి ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ క్లాట్ అక్కడ నుంచి డిస్లాడ్జ్ అయ్యి ఒక్కోసారి హార్ట్లో కానీ లేదా ఒక్కోసారి బ్రెయిన్లో కూడా వెళ్ళి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళ వాపులకి వాటిని మనం ఎలా తగ్గించుకోవాలంటే మీరు ఒకవేళ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఒక స్టూల్ పెట్టుకొని కాళ్ళని కొంచెం ఎలివేషన్ పొజిషన్లో పెట్టుకోండి. అదే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని లెగ్ని ఇట్లా పైకి రేస్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో అక్యూములేట్ అయిన బ్లడ్ అంతా చక్కగా మంచిగా హార్ట్ వైపు రీచ్ అయ్యి మార్నింగ్ కల్లా స్వెల్లింగ్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే మనకి 5 నెలల తర్వాత ఎక్కువగా స్వెల్లింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మీరు నిద్రపోయేటప్పుడు ఇలా స్ట్రైట్గా కాకుండా వీలైనంతవరకు ఏదైనా ఒక సైడు తిరిగి పడుకోండి. కుదిరితే ఎక్కువసేపు ఎడం వైపు తిరిగి పడుకోండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ 5వ నెల దాటాక బేబీ గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. సో గర్భసంచిలో బేబీ లోపల మాయ ప్లస్ ఉమ్మనీరు ఇవన్నీ కలిపి మనకి మోర్ దెన్ 3 kgs వెయిట్ అనేవి ఉంటాయి. సో ఈ వెయిట్ అంతా ఏమవుతుందంటే మనకి గర్భసంచి వెనకాల 2 రక్తనాళాలు ఉంటాయి. ఒకటి అయోటా, ఇంకోటి ఇన్ఫీరియర్ వీనా కేవా అంటాం అనమాట. సో మనకి కాళ్ళలో నుంచి బ్లడ్ ఈ ఇన్ఫీరియర్ వీనా కేవా ద్వారానే మనకి హార్ట్కి రీచ్ అవుతుంది. అప్పుడే అక్కడ అది మనకి ప్యూరిటీ అనేది అవుతుంది అనమాట. మనకి గర్భసంచి బేబీతో ఇంత బరువు పెరగటం వల్ల ఏమవుతుందంటే ఇది వెళ్ళి ఆ ఇన్ఫీరియర్ వీనా కేవా అనే వెజల్ మీద కంప్రెషన్ పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది లెగ్స్ నుంచి హార్ట్కి రీచ్ అవ్వాల్సిన బ్లడ్ అనేది సరిగ్గా రీచ్ అవ్వక అది లెగ్స్లోనే అక్యుములేట్ అయ్యి మనకి లెగ్ స్వెల్లింగ్స్ అనేవి వస్తాయి. సో మీరు సైడ్కి తిరిగి పడుకోవటం వల్ల ఏమవుతుంది యూట్రస్ ముందుకి పడడం వల్ల సో ఆ వెయిన్ మీద ప్రెషర్ అనేది రిలీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి చాలా ఈజీగా వెళ్తుంది లెగ్స్ నుంచి. సో మార్నింగ్ కల్లా మీకు చక్కగా లెగ్ స్వెల్లింగ్స్ అనేవి మీకు తగ్గుతాయి అన్నమాట.
ఇంకొకటి ఏంటంటే లెగ్ స్వెల్లింగ్స్ ఎక్కువైనప్పుడు మీ కాళ్ళని చక్కగా చల్లటి నీళ్ళు ఒక 20 నిమిషాలు అట్లా ముంచి ఉంచుకోండి. దానివల్ల కూడా ఏమవుతుందంటే వెజల్స్ అనేవి చక్కగా కన్స్ట్రిక్ట్ మీకు లెగ్ స్వెల్లింగ్స్ తగ్గుతాయి. అలాగే బయట మనకి మార్కెట్లో మనకి కంప్రెస్డ్ స్టాకింగ్స్ అని అమ్ముతాం. అంటే ఒక సాక్స్ లాగా ఉంటాయి అనమాట. అవి వేసుకున్నా కూడా మనకి లెగ్ స్వెల్లింగ్స్ తగ్గొచ్చు. అలాగే మీ డైట్లో ప్రోటీన్ ఫుడ్ అనేది చక్కగా ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే హీమోగ్లోబిన్ లెవెల్స్ మినిమం ఒక 12 అన్నా మీకు లెవెల్ ఉండేటట్టు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ అనేది మరి ఎక్కువగా తీసుకోకండి. దీంతో పాటు హైడ్రేషన్. చాలామంది అనుకుంటారు మేము నీళ్ళు ఎక్కువ తాగితే కాలువాపులు వస్తాయి అనుకుంటారు. అట్లా కాదండి. వాటర్ మినిమం 3 to 3.5 లీటర్ ఆఫ్ వాటర్ పర్ డే మీరు మర్చిపోకుండా కంపల్సరీ మీ రొటీన్ హ్యాబిట్గా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. అలాగే మీ ప్రొఫెషన్ ఏమైనా ఎక్కువసేపు నుంచునే ప్రొఫెషన్ అనుకోండి మీరు, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం మధ్యలో అటు లెగ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా మనకి కాఫ్ మజిల్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ కానీ మీరు చేస్తూ ఉండాలన్నమాట. లాంగ్ స్టాండింగ్ నుంచున్నా కూడా బ్లడ్ అక్యుములేట్ అయిపోయి వాళ్ళకి లెగ్స్ అనేవి బాగా వాపొస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ప్రెగ్నెన్సీ సమయంలో ఈ చిన్న చిన్న చిట్కాలు మీరు పాటించడం వల్ల మీరు ఆ లెగ్ స్వెల్లింగ్స్ అనేవి మీరు వాపుని తగ్గించుకోవచ్చు. సో యూజువల్గా మనకి ఏమవుతుందంటే డెలివరీ తర్వాత ఒక 15-20 డేస్ అయ్యేసరికి మనకి ఈ కాలవాపులు అనేవి నిదానంగా మనకి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఏమన్నా సందేహాలు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ.